For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చిన్న కేశవులు, ఆర్థోపెడిక్ సర్జన్ ఎట్ సృజన హాస్పిటల్స్. మరి సార్తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? యా సార్, బాగున్నా. ఫస్ట్లీ ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఫ్రోజన్ షోల్డర్. అసలు ఈ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి సార్? ఏ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఈ ఫ్రోజన్ షోల్డర్ సమస్య అనేది వస్తుంది సార్? ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది మా భాషలో క్యాప్సులార్ అడ్హెసివైటిస్ అని కూడా అంటాము. ఇది ఏంటి అంటే భుజము పెయిన్, భుజము మూమెంట్స్ అనేది తక్కువ అవుతుంటుంది. ఇది మెయిన్లీ డయాబెటిక్ పేషెంట్స్లలో 40 to 70 years ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళలో ఎక్కువ వస్తుంటుంది. సో వాళ్ళకి ఏంటి అంటే ఈ మూమెంట్స్ అనేది కొంచెం తక్కువ చేస్తుంటారు. కింద పడడం వల్ల పెయిన్ వల్ల మూమెంట్స్ తక్కువ చేయడం, లేదా సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మూమెంట్స్ తక్కువ చేయడం. ఈ మూమెంట్స్ తక్కువ చేయడంతో ఏంటి అంటే అడెషన్స్ ఫామ్ అవుతాయి క్యాప్స్యూల్ లోపల. ఆ అడెషన్స్ వల్ల మూమెంట్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మూమెంట్ రిస్ట్రిక్షన్ అయిపోతుంది. సో దీన్ని ఫ్రోజన్ షోల్డర్ అని అంటాం అనమాట. అందరికి అర్థం కావాలి ఫ్రోజన్ షోల్డర్. సో ఇది మెయిన్ ఏంటి అంటే 40 to 70 years ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువ వస్తుంటుంది. అంటే ఈ షోల్డర్ మూమెంట్ ఎక్కువ లేకపోయినా సరే ఈ ప్రాబ్లం ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంటుంది. ఓకే, ఈ ఫ్రోజన్ షోల్డర్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి సార్? మెయిన్లీ డయాబెటిక్ పేషెంట్లలో, ఒబేస్ పేషెంట్స్లలో, ఇంకా ఓల్డర్ ఏజ్ గ్రూప్ పేషెంట్స్లలో ఇది కామన్గా వస్తుంటుంది అనమాట. ఇంకేంటి అంటే ఒక షోల్డర్లో వస్తే ఇంకొక షోల్డర్లో వచ్చే రిస్క్ కూడా ఉంటుంది వీళ్ళకి. ఒక రైట్ షోల్డర్కి వచ్చినప్పుడు మళ్ళీ ఒక 1 year 2 years తర్వాత లెఫ్ట్ షోల్డర్కి కూడా ఈ పెయిన్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్, అంటే స్ప్రెడ్ అనేది కాదు కానీ ఒక షోల్డర్కి వస్తే ఇంకో షోల్డర్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఈ ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లమ్తో ఫేస్ చేసే వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్ మన దగ్గర? మెయిన్లీ ఫ్రోజన్ షోల్డర్ అనేది 4 స్టేజెస్లో ఉంటుంది అనమాట. ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే మినిమల్ పెయిన్ ఉంటుంది. మూమెంట్ చేసేటప్పుడు కొంచెం డిస్కంఫర్ట్ పెయిన్తో స్టార్ట్ అవుతుంది అనమాట. అది ఒక 2 to 3 months అలా ఉంటుంది అనమాట. దాని తర్వాత సెకండ్ స్టేజ్లో ఏంటి అంటే పెయిన్ సివియర్ అయిపోయి మూమెంట్ కూడా మూమెంట్ చేసినప్పుడల్లా పెయిన్ వచ్చి మూమెంట్ చేయడం తక్కువ చేస్తాం అనమాట. ఇది ఒక 3 to 6 months వరకు ఉంటుంది. ఇంకా థర్డ్ స్టేజ్లో ఏంటి అంటే మొత్తం పెయిన్ సివియర్ అయిపోయి పెయిన్ తగ్గుతుంది కానీ మూమెంట్ అనేది రిస్ట్రిక్షన్ అయిపోతుంది. పెయిన్ లెస్ మూమెంట్ రిస్ట్రిక్షన్ అంటాం దీన్ని థర్డ్ స్టేజ్లో. ఫోర్త్ స్టేజ్లో అస్సలకే మూమెంట్ చేయకుండా ఫుల్ రిస్ట్రిక్షన్ అవుతుంది. ఇదేంటి అంటే అదంతా అదే తగ్గిపోతుంది అనమాట. 12 to 18 monthsలో అదంతా అదే తగ్గిపోతుంది. కానీ ఏంటి అంటే ఆ 12 to 18 months మనకు సివియర్ పెయిన్, మూమెంట్, ఏంది బ్రష్ చేసుకోవడం, హెయిర్ నెత్తి దూకోవడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. ఇవన్నీ చేసేటప్పుడు కూడా పెయిన్స్ వస్తుంటుంది. సో డైలీ మన డే టు డే వర్క్ అనేది ఇబ్బందికరంగా అవుతుంది. సో దానికోసం ఏంటి అంటే ట్రీట్మెంట్గా మనము యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇస్తాం స్టార్టింగ్లలో. ఫస్ట్ 2 స్టేజెస్లో పెయిన్ ఎక్కువ ఉంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇచ్చి మోడరేట్ ఫిజియోథెరపీ చేస్తే చాలామందికి తగ్గిపోతుంది. ఒక 60-70 మెంబర్స్కి తగ్గిపోతుంది అనమాట. ఇంకా చాలామందికి పెయిన్ తగ్గదు. సో వాళ్ళకి ఏంటి అంటే లోపల స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ లేకపోతే ఓరల్ స్టీరాయిడ్, ఆ ఇన్ఫ్లమేషన్ లోపల సైనోవియల్ ఇన్ఫ్లమేషన్ అంటాము, అది తగ్గియడానికి ట్రై చేస్తాం. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గితే మూమెంట్స్ అనేది ఫ్రీ అయిపోవడం, పెయిన్ తగ్గడము ఇట్లా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి ఈ స్టీరాయిడ్ ఇంజెక్షన్ 90% పేషెంట్స్కి స్టీరాయిడ్ ఇంజెక్షన్తో తగ్గిపోతుంది. లేదు ఈ స్టీరాయిడ్ ఇంజెక్షన్తో కూడా తగ్గుతలేదు అంటే వాళ్ళకు మత్తిస్తాం అనమాట. జనరల్ అనెస్థీషియా ఇచ్చి ఒక 5 minutesకి మేమే చేతు మూమెంట్ విగరస్గా మూమెంట్స్ ఇస్తాం. ఆ మూమెంట్స్తో లోపల అదెసివ్స్ ఫామ్ అవుతాయి కదా, ఆ అదెసివ్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి అనమాట. ఆ అదెసివ్స్ అంతా బ్రేక్ అయ్యి మూమెంట్ ఫ్రీ అయిపోయినాక దాని తర్వాత పోస్ట్ ఆపరేటివ్ ఫిజియోథెరపీ కంపల్సరీ పెడతాం అనమాట. పోస్ట్ ఆపరేటివ్ మళ్ళీ పెయిన్ వచ్చేస్తుంది. పెయిన్ రాకుండా ఫిజియో అవన్నీ స్టార్ట్ చేసేసుకుంటే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అనమాట. ఇక లాస్ట్ దాంతో కూడా తగ్గుతలేదు అంటే ఆపరేషన్ అనమాట. మొత్తం లోపలికి ఆపరేషన్ పోయి అదంతా నీట్గా బ్రేక్ చేసి క్లీన్ చేసి షోల్డర్ తీసే ప్రమాదం ఏముండదు. జస్ట్ ఆ షోల్డర్ లోపల స్టిక్ అయిపోతుంది అంతా. ఆ స్టిక్ అయినవి అదెషన్స్ అంటాము. ఆ అదెషన్స్ అన్ని బ్రేక్ చేస్తాం. ఆర్థోస్కోపీ కెమెరా పెట్టి బ్రేక్ చేసి మళ్ళీ నార్మల్గా మూమెంట్స్ వచ్చేటట్టు చేసేస్తారు అన్నమాట. ఈ ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సార్ వాళ్ళు? మెయిన్లీ ప్రికాషన్స్ అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఏంటి అంటే సెడెంటరీగా ఉండిపోవద్దు. అప్పుడప్పుడు బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయడము, మూమెంట్స్ చేయడము, ఇవన్నీ చేస్తుంటే ఇవన్నీ రాకుండా ఉంటుంది. షోల్డర్ మొబైల్గా ఉంచుకోవాలి. ఇంకా ఏంటి అంటే డయాబెటిక్ పేషెంట్స్ డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా మూమెంట్స్ అవన్నీ చేసుకుంటూ కూర్చుంటే ప్రివెన్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట.
కంపల్సరీగా షోల్డర్ మూమెంట్ అనేది ఉండాలి. మూమెంట్ అనేది ఉంటే బెటర్. అస్సలు లేకపోతే ఈ ప్రాబ్లం ఇబ్బంది అనేది వస్తుంటది. ఇక కొందరికి కింద పడతారు, కింద పడి ట్రామా అయినా పట్టి కట్టించుకోవాల్సి వస్తుంది. వాళ్ళకు ఫ్యూచర్లీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటి అంటే 4 to 6 weeks కన్నా ఎక్కువ పట్టీలు పెట్టుకుంటూ ఉంటే బెటర్. పెట్టుకోకున్నాక దాని తర్వాత ఫిజియోథెరపీ మూవ్మెంట్స్ అవన్నీ స్టార్ట్ చేసేసుకుంటే ఇవి రాకుండా అవాయిడ్ చేసుకోవచ్చు. సార్ నాకు ఒక డౌట్, ఇప్పుడు క్యాజువల్గా లెగ్ ఏమైనా ఫ్రాక్చర్ అయినా సరే ఫస్ట్ కట్టు కడతారు కదా, సిమెంట్తో ఏదో కట్టు కడతారు కదా, సో అలానే మన షోల్డర్ కూడా కట్టే ఛాన్సెస్ ఉంటాయి కదా సార్? మన షోల్డర్కి కూడా ఫ్రాక్చర్స్ అయితే పట్టి కడతాము, కానీ షోల్డర్కి ఏంది అంటే పట్టి మనం ఎగ్జాక్ట్గా ప్లేస్ చేయలేము అనమాట. షోల్డర్ పొజిషన్ ఎట్లుంది అంటే మనం దానికి మూమెంట్ చేయకుండా ఆపలేము. సో అట్లాంటి దానికి పట్టి అనేది కడతాము, కానీ అంత మూమెంట్ ఆపకుండా ఉండలేదు. సో దానికి అందుకే షోల్డర్ ఏదన్నా ఆపరేషన్ అనే అంటారు ఏ డాక్టర్ అన్నా, ఎందుకంటే దాన్ని పట్టి పెట్టినా అంత స్టేబుల్గా ఉండదు, జరిగిపోతుంటుంది బోన్. సో జరిగిపోతే క్రాస్ గత్తుకోవడం ఇవన్నీ ఉంటాయి అనమాట. సో దానికన్నా బెటర్ ఆపరేషన్ చేయించుకోండి అని అంటాం. పిల్లలల్లో తక్కువ ఉంటుంది షోల్డర్ ఫ్రాక్చర్స్, చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఏంటి అంటే పట్టి కట్టి చూడవచ్చు, ఎందుకంటే వాళ్ళకి హీలింగ్ పవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో పొజిషన్లో పెట్టేసి మనం పట్టి కట్టేస్తే మోస్ట్లీ హీల్ అయిపోతుంది అనమాట. ఓకే సార్, ఎలాంటి సిచ్యువేషన్స్లో షోల్డర్ తీసేసే మనకి షోల్డర్ అంటే మోకాలు అరిగినట్టు షోల్డర్ గుడ్ జాయింట్ కూడా అరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఆ షోల్డర్ జాయింట్స్ అరిగినప్పుడు ఆ షోల్డర్ జాయింట్కి మోకాలు మార్పిడి ఎట్లా అట్లా షోల్డర్ మార్పిడి అవన్నీ కూడా చేసే రిస్క్ ఉంటుంది. సో అవన్నీ చేసుకుంటే షోల్డర్ రిప్లేస్మెంట్ అంటాం దాన్ని. సో ఏంటి అంటే షోల్డర్ అరిగిపోయిన దాన్ని రిప్లేస్ చేయడం, లేకపోతే ఒక్కొక్కసారి ఫ్రాక్చర్ అవుతుంది, ఫ్రాక్చర్ అయింది క్రాస్గా అతుక్కుంటుంది. సో క్రాస్గా అతుక్కున్నప్పుడు మనకి ఏంటి అంటే మూమెంట్ అంత ఫ్రీగా ఉంటుంది. మూమెంట్ ఫ్రీగా ఉన్నప్పుడు అరుగుదల జల్ది వచ్చేస్తుంటుంది, ఇంకా పెయిన్ ఉంటుంది, సివియర్ పెయిన్. సో మనం ఎన్ని స్టీరాయిడ్స్ ఇచ్చినా ఎన్ని మందులు ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ అది క్రాస్గా అతుక్కుంది కాబట్టి అది నొప్పి అనేది సివియర్ ఉంటుంది. సో వాళ్ళకి రిప్లేస్మెంట్ సర్జరీస్ ఇవి అనేది కామన్గా చేస్తుంటాం అనమాట. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.